ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే దేవునికి సమస్తము సాధ్యము. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినది. కాబట్టి దేవుడికి సమస్తం సాధ్యమే, ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు. మనం ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి మనం చూసుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో అసాధ్యమైంది సుసాధ్యం చేస్తాడు. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం ద్వారా అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. ఉపవాసము దినము లేకపోతే సాతాను జయించలేము. కాబట్టి ఉపవాసము దినాన్ని పాటించాలి. అదేవిధంగా మనకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని పాదాల ఎదుట పట్టుకుంటామో దేవుడు మన ఉపవాస ప్రార్థన విని ఆయన అసాధ్యమైంది సుసాధ్యం చేస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. చాలా సంవత్సరాలుగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయా? ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుందా? అనారోగ్యం అనేది నిన్ను పీడిస్తుందా? ఆర్థిక సమస్యలు అనేది నిన్ను పీడిస్తున్నాయా? సాతానుడైతే నీ కుటుంబంలో స్థావరంగా ఏర్పరచుకొని ఉన్నాడా? అయితే ఉపవాసం ద్వారా ప్రతి సమస్య నుండి నీకు విడుదల కలుగుతుంది. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థించకపోతే సాతానుడు చాలా సులువుగా గెలుస్తాడు, జయం పొందుతాడు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు జవాబు రాని కారణాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇతరులను క్షమించకపోవడం వలన దేవుని ఆశీర్వాదాలు ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి. నీవు ప్రార్థన చేయనప్పుడు ఇతరులను క్షమించాలి. ముఖ్యమైన షరతు అదేమనగా మీరు నిలబడి ప్రార్థించినప్పుడు మీకు ఎవరు మీదైనను విరోధముగా ఉంటే వారిని క్షమించాలి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ అపరాధమును క్షమించను. కాబట్టి క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్షమించాలి ఒకరిని, మన సహోదరులు మనం క్షమించాలి మనకు ఏమైనా అడ్డు ఉంటే ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడికి మన జీవితంలో ఆయన అసాధ్యమైనది సుసాధ్యం చేస్తాడు. మన విశ్వాసంతో మనం దేవుడిని అడగాలండి. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నువ్వు చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఎన్నడూ వృధా కాదు. అనగా నీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. దేవుడు తన సమయంలో తన కార్యము చేస్తాడు. నీ ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదు. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా ఆపవద్దు, ప్రార్థన చేయాలి. సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే ఎక్కడైతే 2-3 ఆయన నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి సంఘ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయొద్దు. సంఘానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడా ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. ఉపవాస ప్రార్థన ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మేమందరం కూడా ఉపవాసం ఉండి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.